జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఇంతకుముందు 3 రాష్ట్రాల గురించి చెప్పాను. ఆ 3 రాష్ట్రాలు దివాలా తీయవచ్చు, ఎక్కువగా ఉచిత పథకాలు ఇస్తున్నారు, అందుకోసమనే అవి ఎక్కువ అప్పులు చేస్తున్నారు ఉచితాలు ఇవ్వనీకి అని చెప్పాను. అవి ఏంటి అంటే కర్ణాటక, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాను, 4 రాష్ట్రాలు అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఢిల్లీ రాష్ట్రంతో కలిపి ఆ ఢిల్లీ రాష్ట్రంలో ఇంకా విపరీతంగా అప్పులు చేశారు. చిన్న రాష్ట్రం అయినా కూడా ఏదో ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి, ఉచితంగా నీళ్ళు ఇవ్వాలి, ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, ఉచితంగా అది ఇవ్వాలి, ఉచితంగా ఇది ఇవ్వాలి అని వేల కోట్ల రూపాయలు వృధాగా చేస్తే ఢిల్లీ రాష్ట్రంలో అదే జరిగింది. తర్వాత ఏంది, చిన్న చిన్న పనులకు కూడా డబ్బులు ఉండవు. నీటి ఎద్దడి ఢిల్లీలో ఏ విధంగా ఉన్నది, బెంగళూరులో ఏ విధంగా ఉన్నది, అదేనమాట. ఆ పద్ధతి ఏంటంటే వీళ్ళు ఉచితంగా ఇస్తే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రజలకు మళ్ళీ ఆ ఉచితాలు తీసుకునే వాళ్ళు మనకు ఓటేస్తారు. అది ఆ ధీమాతో అనమాట. ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందో ఇక్కడ తెలంగాణలో కూడా అదే చేశారు. అదే చేసి ఉచితాలు ఎన్నో ఇస్తామంటే నమ్మేసి ఓటేశారు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను. ఢిల్లీ రాష్ట్రంలో ఏంటి, వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మేము అవినీతిని నిర్మూలిస్తాము, చీపురు కట్ట మాది అవినీతిని ఊడ్చేస్తామనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చారు. ప్రజలు కూడా గుడ్డిగా ఏంటంటే ఎవడేది చెప్పినా నమ్ముతారు. ఇప్పుడు జూలియస్ సీజర్ చంపినప్పుడు బ్రూటస్ ఏదో కథలు చెప్తే ప్రజలు అదే నమ్మారన్నమాట. ఇది కూడా అంతేనమాట. ఆయన అంత మేధావి అంటారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, అన్ని అనుభవం ఉంది. ఆయన కూడా అంతే, ఉచితాలు అన్నీ ఇచ్చేస్తాం, నీళ్లు ఉచితం, కరెంటు ఉచితము, ఇవన్నీ చెప్పేశాడు. తీరా చూస్తే ఏంది, ఢిల్లీ వాటర్ కార్పొరేషన్కు 73,000 కోట్లు కిందటి సంవత్సరమే, అంటే 2023లోనే 73,000 కోట్లు అప్పు ఉంది. అప్పు తీసుకొచ్చేది నడిపేది అనమాట. అంటే 35,000 కోట్లు అప్పు తెస్తే అది మళ్ళీ 38,000 కోట్లు వడ్డీవే అయిపోయింది. ఇంకా చూడండి ఎలా ఉంటుందో, ఎంత కష్టం అవుతుంది. 73,000 కోట్లు అప్పటికే ఉంది అంటే ప్రతి సంవత్సరం కూడా 1,000 కోట్లు ఖర్చు పెరుగుతూనే ఉంది అనమాట. రాబడి కన్నా ఖర్చు ఎక్కువ ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలి వీళ్ళు, వెంటనే దాని నీటి ఛార్జీలు కానీ ఏదైనా పెంచాలి. అట్లా కాదు, మేము 10,000 లీటర్లు ఉచితంగా ఇస్తాము మేము గెలిస్తే, ఇంకా కరెంట్ ఇస్తాము, ఇవే చెప్తున్నారు. కానీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు కట్టిన డబ్బులను వీళ్ళకి ఉచితంగా ఇస్తారనేది ఏమో చెప్పడం లేదు. అదే నెత్తి మీదకి వచ్చేసింది అన్నమాట. ఆఖరికి ఏమైంది, ఢిల్లీలో విపరీతమైన నీటి కరువు వచ్చేసింది. నీళ్లు కొనాలంటే డబ్బులు, కొత్తగా ఏదైనా బావులు తవ్వి బోరింగ్లు వేయాలంటే డబ్బులు కావాలి. ఎక్కడున్నాయి, లేవు. ప్రభుత్వం అంతా ఖాళీ ఖజానా, ఎక్కడ ఆ ఖజానాలో డబ్బులు లేవు అన్నమాట. అన్నీ ఎక్కడ చూసినా అప్పులే, ఏ విభాగంలో చూసినా కూడా వీళ్ళు అప్పులో చేసుకుంటూ పోయినారు. నీటి కరువుతో ప్రజలు అల్లాడిపోయినారనమాట. ఇప్పుడు ప్రజలకు తెలిసి వచ్చి ఉంటుంది, ఉచితంగా ఏదైనా తీసుకుంటే తర్వాత తరం వాళ్ళు గిలగిలలాడి కొట్టుకుంటారు అని. ఇంకా చాలా చాలా ఉచిత పథకాలు అన్నీ ఇచ్చారు. అవన్నీ కూడా మనకు దూరం కాబట్టి తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఇమాంలకు, తర్వాత మసీదులో పనిచేసే వాళ్ళకు ముందు ఏం చేశారు, 10,000 ఎంత పెట్టాడు, తర్వాత దాన్ని 18,000 చేశాడు అనమాట. అంటే వీళ్ళ ఓట్లు, ముస్లిమ్స్ ఓట్లన్నీ నాకే వస్తాయి, అంటే మా పార్టీ గెలుస్తుంది, మేమేమో అవినీతి అంటున్నాం. కానీ ఇట్లా ఉచిత పథకాలన్నీ ప్రజా ఆకర్షక పథకాలు ఇస్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తాం అనమాట. అదే విషయం ఇక్కడ జరిగింది కదా తెలంగాణలో. రైతు బంధు, బీసీ బంధు, ఇంకా మైనారిటీ బంధు, రైతు బంధు, ఎన్ని పథకాలు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఉచితాలు ఇవ్వడం, మళ్ళీ డబ్బులు వాపసు రావు, అన్నీ ఇచ్చుకుంటూ పోవడమే అనమాట. ఇంకా ఇవే కాకుండా ఆల్రెడీ ఉన్న పథకాలు మరి చూడండి, ఎన్నో వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. చాలా చాలా వరకు కూడా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే, కరెంటు ఉచితంగా ఇవ్వడం ఏందో, వీళ్ళు నీళ్ళు ఉచితంగా ఇవ్వడం ఏందో అర్థం కావడం లేదు, దుర్వినియోగం చేసుకోనికి. కరెంటు ఉచితం అంటే ఏంది, రాత్రింబగళ్ళు ఆయన మోటార్ ఆన్ చేసి నిద్రపోతాడు. ఇప్పుడు అదంతా ప్రభుత్వానికి నష్టం అవుతుంది. దాన్ని ఆసరా చేసుకొని ఢిల్లీలో గెలిచారు కదా ఉచిత పథకాలకని, కర్ణాటక రాష్ట్రంలో ఉచితాలు ప్రవేశపెట్టారు. దాని గురించి ఇప్పుడు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తెలిసి వచ్చిందనమాట. ఏంటి, ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళు ఓడిపోతున్నారు. కబుర్లన్నీ చెప్తున్నారు కానీ మేము గెలుస్తామని ఓడిపోతున్నారు. కొన్ని చోట్ల ఎదిగిన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మూసుకోవాల్సి వచ్చింది అనమాట. అంత ఘోరంగా ఓడిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఢిల్లీలో ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసిన, ఓటర్లను గొర్రెలు చేశాడు కదా, మనం కూడా గొర్రెలు చేద్దాం. ఇప్పుడు ఈ మధ్య తెలిసి ఉంటుంది మీకు,
అక్కడ లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఓనర్ ఏంది ₹1,00,00,000 ఎవడో 2 కోట్లు చేస్తానంటే ఇచ్చేసినాడు. ఇంకా ఆశ కొద్ది ఏం చేసిన 1 కోటి తీసుకురామంటే 1,30,00,000 తీసుకుపోయినాడు. వాడు ఆ సూట్ కేసుని తీసుకొని వెళ్ళిపోయినాడు బెంగళూరు. తర్వాత ఏంది గాడిద పాలతో కోట్లు సంపాదించవచ్చు అని వాళ్ళు ప్రజలను గొర్రెలు చేశారు. గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ కర్ణాటక కానీ చేస్తే ప్రజలు ఏమనుకున్నారు, మేము కోట్లు సంపాదిస్తామని లక్షలు ఖర్చు పెట్టి గాడిదలకు కొన్నారు. ఇప్పుడు వాళ్ళు కొన్న వాళ్ళు గాడిదలా లేకుంటే పాలిచ్చే గాడిదలా మరి ఏదో అర్థం కావడం లేదు. వాళ్ళు నష్టపోయినారనమాట. వాడు కొనేవాడు లేడు, ఏమీ లేడు, అన్ని మొట్టి మోసం. లీటర్ 6,000 అన్నారు, 10,000 అన్నారు, ఇంకా ఏదేదో చెప్పారనమాట. కోట్లు సంపాదించాడు, ఎవడో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి గాడిదల వ్యాపారం చేశాడని. అంత బూటకం, ప్రజలను నమ్మించడానికి ఇది. తర్వాత డీకేజెడ్ ఏదో ఫైనాన్స్ కంపెనీ అని పెట్టారు. వాళ్ళు 500-600 కోట్లు ప్రజలను ముంచేశారు హైదరాబాద్లో. ఇంకా ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ఇట్లా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి తెలిసి వచ్చింది, అమ్మో ఇన్ని రాష్ట్రాలు అన్నీ పోయినాయి కదా, మనం ఏం చేద్దాం, కర్ణాటకలో ప్రజలను మోసం చేద్దాము, మూర్ఖులుగా చేద్దాము. ప్రజలు ఏంటి అంటే కినా ఇది ఎరవేస్తే ఉచితాలు అంటే కినా పరిగెత్తుకొని వచ్చి ఆ గుంతలో పడిపోతారు. అదే అనుకున్నారు. రకరకాల ఉచితాలు, 200 యూనిట్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, తర్వాత మహిళలకు నెల 2,000 ఉచితంగా ఇస్తాము, ఖాతాలో జమ అవుతుంది. ఇంకా చాలా అన్నమాట. రైతులకు ఇది ఇస్తాము, లేబర్కి ఇది ఇస్తామని అన్ని ఉచిత పథకాలన్నీ విపరీతంగా పెట్టారు. పెడితే కర్ణాటకలో గెలిచారు. బీజేపీ వాళ్ళు అక్కడ ఓడిపోయినారు. సరే గెలిచారు కదా, మరి ఏంటి, బస్సులు ఉచితంగా పెట్టారు. బస్సులు ఉచితంగా పెడితే నెలకు ఎన్ని కోట్లో వాళ్ళకు ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఆ పాపం అంతా ఏ విధంగా ఎవరి మీద మోయాలంటే వేరే వాళ్ళ మీద. మహిళలకు ఉచిత బస్సు అంట. మీరు ఆలోచన చేయండి, ఎంత కోటీశ్వరురాలైన మహిళకైనా బస్సులో ఉచితం. అదే చిన్న చిన్న ఉద్యోగులు, రిక్షా వాడు కానీ, ఇంకొకటి టీ నడుపుకుండేవాడు కానీ, ఇంకా టీ కొట్టు నడుపుకుండేవాడు కానీ, ఇంకా హోటల్లో పనిచేసే వర్కర్ కానీ, ఎక్కడ పనిచేసే వాళ్ళు కూడా వర్కర్ జీతాలు చిన్నగా వచ్చేవాళ్ళు. వీళ్ళంతా కూడా వేరే ఊరికి ఎక్కడైనా పోవాలంటే, లేకుంటే అదే ఊర్లోనే వేరే చోటికి పోవాలంటే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి. అట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఏంటి, మంచి పనా లేకుంటే ఈయన మూర్ఖం పనా అర్థం కావడం లేదు. కర్ణాటకలో ఉచిత బస్సు దాని ప్రభావం ఎలా ఉందంటే కన్నా వాళ్ళు సంవత్సరానికి 5,000 కోట్లు ప్రభుత్వం వాళ్ళు ఆర్టీసీ కార్పొరేషన్లకు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ పుణ్యక్షేత్రాలు ఎక్కువ. ఉచిత బస్సు అంటేనేది 1కి 10 సార్లు పోయేస్తారు, ప్రతి నెల పోయి రావచ్చు. దాంతో ఏమైంది, ఆ ఉచిత బస్సు ఉపయోగించిన వాళ్ళకు 0 టికెట్ ఇస్తారుగా, ఆ డబ్బుల వాల్యూ అంతా చూస్తే 5,000 కోట్లు అయిందంట. మరి ఏం చేయాలి, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే ఇప్పుడు 15% పెంచారనమాట. 15% పెంచితే నెలకు అదనంగా 100 కోట్ల రూపాయలు వస్తాయి అని. అదంతా ఎవరు భరిస్తారంటే ఏ లేబర్ వాళ్ళైనా సరే బస్సు ఎక్కినారంటే టికెట్ తీసుకోవాల్సిందే. మళ్ళీ వాళ్ళ కబుర్లు ఏంది, కర్ణాటకలో వేరే రాష్ట్రం కన్నా మావి చాలా తక్కువ ఉన్నాయి అంట. ఎక్కడ ఉండవు అసలు. ఆ బస్సులు చూస్తే కర్ణాటక మహారాష్ట్ర బస్సులు ఘోరాతి ఘోరంగా ఉంటాయి. అటువంటి బస్సులకు ఇక్కడ టికెట్ ఇవ్వాలంట. అది ఉచితంగా పెట్టినది కాకుండా మళ్ళీ ఎక్కువ వేరే రాష్ట్రాలతో పోలిస్తే. కానీ అది మాత్రం నిజం చెప్పకుండా వేరే రాష్ట్రాలతో పోలిస్తే మాది తక్కువ ధరలు అంటాడు. ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేది అది చెప్పడం లేదు. ఉచిత బస్సు వల్లనే. ఇదొక్కటే కాదు, చాలా పెంచుతారు. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఇంకా ఏదైనా సరే అన్నమాట. వాళ్ళు పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉచిత బస్సులు చెప్పాను కదా, 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వాళ్ళు కార్పొరేషన్లకు ఇవ్వాలంటే ఎన్ని పన్నులు వేయాల్సి వస్తుంది. అంటే ఇది మూర్ఖం పనే. అంటే ఉచితంగా అన్ని మేము అది ఇస్తామని చెప్పి వేరే వాళ్ళ మీద ఇప్పుడు 10 రూపాయలు ఉచితంగా ఇచ్చేసి 100 రూపాయలు వేరే వాళ్ళతో తీసుకోవడం అంట, వేరే వాళ్ళ జేబు నుంచి లాక్కోవడం. ఇదే ఉంటుంది ఉచితాలు అంటే, ఇట్లే ఉంటుంది అనమాట. సోమరులను పెంచడానికి ఉచితాలు ఇస్తారు, తర్వాత కష్టపడే వాళ్ళ నుంచి వసూలు చేస్తారు. ఢిల్లీ, కర్ణాటకలో ఉచిత పథకాలతో ప్రజలు మోసపోయినారు, ఓట్లేశారు, అదే ప్రభుత్వాలను గెలిపించారు. ఆ పార్టీలు గెలిచిన పార్టీలు ఏం చేసాయి, అన్ని ఉచితాలు ఇచ్చేసి రాష్ట్రాలను దివాలా తీసేటట్టు చేసాయి. మరి ఇక్కడ తెలంగాణలో చంద్రశేఖరరావు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ముందే ఐడియా వచ్చిందన్నమాట. ప్రజలను గొర్రెలు చేయడం ఎలా అంటే, సోమరిపోతులను ఎక్కువ చేస్తే, తాగుబోతులను ఎక్కువ చేస్తే మన మాట వింటారు అనుకొని ఉచిత పథకాలు
ఎన్నో ప్రవేశపెట్టారనమాట. గొర్రెల పథకము, చేపల పథకము, డబుల్ బెడ్రూమ్లు, విదేశాలకు పోతేగిన చదువుల కోసమని డబ్బులు, తర్వాత ఆటో కోసం ఉచితం డబ్బులు, ట్యాక్సీ కొంటే ఉచితంగా డబ్బులు, ఇట్లా ఎన్నో అన్నమాట. ఇంకా రైతు బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఎన్ని స్కీములు అండి బాబు. దళిత బంధు అనేది డబ్బులు ఊరికి 10 లక్షలు ఫ్రీగా ఇచ్చేయడమే, ఇంకా దాని గురించి అడిగేది లేదనమాట. ఖాతాలో నుంచి తీసి ఇవ్వడం. అంటే ఇచ్చిన వాళ్ళు ఊరికంటారా, వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. మళ్ళీ రైతు రుణమాఫీ 2 సార్లు, 2014లో, మళ్ళీ తర్వాత అంతకుముందు 2004లో, ఇలా ఈ 2 సార్లు వచ్చేసరికి ప్రభుత్వం డీలా పడిపోయింది. ఆ రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఎన్నికల వాగ్దానంలో ఇప్పుడు పోయి మీరు బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు లోన్ తీసుకొని మేము మాఫీ చేస్తామన్నారు. అంటే అప్పుడు తీసుకునే లోన్లు ఏమి మాఫీ కావు, కానీ అంతకుముందు ఎవరైనా సరే ఎగరగొట్టి ఉంటారు అనుకోండి, డిఫాల్ట్ అయి ఉంటారు, డ్యూ అయి ఉండాలి అనమాట. డ్యూ అంటే చెల్లించకుండా ఉన్న వాళ్ళకు, అంటే తీసుకొని చెల్లించకుండా డ్యూ డేట్ తర్వాత చెల్లించలేదనుకో, వాళ్ళకు వీళ్ళు రుణమాఫీ చేశారనమాట. అందరికి కాలేదు, 30% మందికి అయి ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా కూడా ఏదో రుణమాఫీ వస్తుందని ఎదురు చూడాల్సిందే. అంటే ఇది 3వసారి అనమాట. ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణమాఫీ ఇది 3వసారి. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది మనం చూడాలి. ప్రజలకు ఏంటి ఈ అభివృద్ధి అంటే ఈ బ్రిడ్జీలు కట్టడం కానీ, కొత్త కొత్త స్కూల్ బిల్డింగులు ప్రభుత్వానివి, ఇవి అవసరం లేదన్నమాట. ఏమి మాకు ఉచితాలు వచ్చే చాలు అని. అప్పుడు ఏం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, మహిళలకు ఇది గ్యాస్ సిలిండరు, లేకపోతే కరెంటు, లేకపోతే నెలకు 2,500 మీకు ఆ ఖాతాకు జమ చేస్తాము, లేకుంటే ఇంకొక కొత్త పథకం పెట్టారండి, మహిళలకు బంగారం ఇస్తాము. అది సాధ్యం కానిదని అందరికీ తెలుసు, కానీ ఏదో మేము సాధ్యం చేస్తామన్నారు. మరి ఎంతవరకు సాధ్యం చేస్తారు, ఎంతమంది పన్నులు కట్టాలనో దానికి ఆలోచన చేయండి. మనం అంత పన్నులు కడితే ఈ సోమరులకు ఇవ్వాలన్నమాట. సోమరులకు ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళు సారా తాగడానికి పోతారు, లేకుంటే సినిమాలు చూస్తారు. ఈ మధ్య మేము చూసాం కదా, ఈ రుణమాఫీ అయిన రైతులు చాలామంది కూడా కొత్త సినిమాలు వస్తే చాలు ఎంతైనా ఖర్చు పెడుతున్నారంట. అంటే 1,000 రూపాయలు, 2,000 సినిమాకు పోయి, అంటే నాకు తెలిసిన వాళ్ళ గురించి చూసినదే నేను చెప్తున్నాను. సినిమాకు పోయి ఎంత ఖర్చు అయిందిరా అంటే, వాళ్ళకు రుణమాఫీ అయిన వాళ్ళు చెప్తున్నారు 1,000 అయింది, 2,000 అయింది అన్నమాట. అంటే ఇట్లా అన్నమాట ప్రభుత్వం సొమ్ము. ఇట్లా ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుందంటే కష్టపడిన వాళ్ళు పన్నులు కడితే. అంటే సోమరులను, తాగుబోతులను పెంచితే ఏ ఊరైనా, ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఎంత చెత్త పార్టీ అయినా గెలుస్తుంది అని అనుకున్నారు. అందుకనే రకరకాలుగా కూడా వాగ్దానాలు అన్నమాట. మేము మీకు భోజనం వండి పెడతాము, ఇంకొకరు ఏమంటారు మేము స్పూన్తో కలిపి మీ నోట్లో పెడతాము, లేకుంటే మీకు మంచం కూడా కొనిస్తాము, ఇంకా ఏదేదో చెప్తారన్నమాట. అంటే వాళ్ళ వాగ్దానాలు చూసి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఈ మేధావులు అనే వాళ్ళకి. కానీ ఈ వేశ్యా ఛానల్, తెలుగు వేశ్యా ఛానల్ ఎవ్వరు కూడా ప్రజలకు అవగాహన కల్పించలేదు. అందుకోసమే ప్రజలు ఏం చేశారు, ఓట్లు వేశారు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు, ఎవరు మీరు కట్టిన పన్నులే. తర్వాత మీరు ఇబ్బంది పడతారు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి, రోడ్లు వేయడానికి డబ్బులు ఉండవు, హాస్పిటల్లో మందులు కొనడానికి డబ్బులు ఉండవు, ఇవన్నీ ఎవరు చెప్పడం లేదు. మరి అందుకని ప్రజలు గొర్రెలు అయిపోతున్నారు. ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలో ప్రజలు గొర్రెలు అయిపోయినారు కదా. ఉచితాలు ఇస్తామంటే ఆ కుటుంబ రాజకీయ పార్టీలను గెలిపించారు. అదే పద్ధతి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడుకి తెలిసి వచ్చిందనమాట. మనం ఏదో డెవలప్మెంట్ చేద్దాము అని అనుకుంటే ప్రజలు ఓటేయరు, ఉచితాలు ఇచ్చేద్దాము, అన్ని రకరకాల ఉచితాలు, గ్యాస్ సిలిండర్లు, లేకుంటే ఇంకా కరెంటు తక్కువ, ఇంకా మహిళలకు ఏదో నెల ఇంత ఇస్తాము, తర్వాత నిరుద్యోగ వృత్తి, ఇంకా ఎన్నో అనమాట. రైతులకు ఇది ఇస్తాము, రైతు కూలీలకు ఇవి ఇస్తాము, ఉచిత బస్సు సౌకర్యము, ఇవన్నీ ఎన్నో చెప్పారన్నమాట. చెప్తున్న ప్రజలు ఏమనుకుంటారు, అమ్మ అవన్నీ ఫ్రీ వస్తాయి, మనం అంతా ఏం సోమరిగా ఉన్నా కూడా బతకవచ్చు, కష్టపడాల్సిన పని లేదు అనుకున్నారు. అని కూటమి పార్టీలను గెలిపించారు. కూటమి పార్టీలన్నీ గెలిచిన తర్వాత ఏం చేశారు, పెన్షన్ అంతకుముందే జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేశారు. తెలంగాణలో ఉచిత పెన్షన్ 2,000, అక్కడ 3,000 ఉంది. తర్వాత దాన్ని 4,000 చేశారు ఇప్పుడు. అంటే దానికి ప్రతి సంవత్సరం 33,000 కోట్లు కావాలి. అంటే 5 సంవత్సరాల్లో 1,65,000 కోట్లు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మన తర్వాత గ్యాస్ సిలిండర్లు అవి ఇంకా ఎన్నో అనమాట. అంతకుముందే రోడ్లు అక్కడ అధ్వానంగా ఉన్నాయి. ఏమనంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఇస్తారు? మళ్ళీ పన్నులు కట్టాలి మనమే కేంద్ర ప్రభుత్వానికి. అది తెలుసుకోకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారు,
ఏదో పై నుంచి ఆకాశం నుంచి వర్షం కురిసినట్టు డబ్బులు వస్తాయిలే అనుకుంటా, కానే కాదు. వెంటనే ఏం చేశారు, కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఇంకా రోడ్డు ఛార్జీలు అన్ని, రోడ్ ట్యాక్స్, ఇంకా రిజిస్ట్రేషన్ విలువలు అన్నీ పెరిగిపోతాయి. అది తెలుసుకోకుండా ప్రజలేంటి, మాకు ఉచితాలు వస్తున్నాయి, ఉచిత బస్సు సౌకర్యం ఇంకా రాలేదేంటి, మీరు పెట్టండి అంట. పెడితే ఏముంది, ప్రజల మీద పన్నుల భారం పడుతుందని తెలియదా? ఎవడైతే అడుగుతున్నాడో వానికి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఉచిత సౌకర్యాలు ఏదో 6 గ్యారంటీలు ఇస్తామన్నాడు, 6 గ్యారంటీలను రేవంత్ రెడ్డిని అమలు చేయమను, లేకపోతే చంద్రబాబు నాయుడిని అమలు చేయమని అంటారు. అమలు చేస్తే నీ మీదనే పిడుగు పడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా చాలామంది ఏమంటారు, ఉచితాలు ఇవ్వాలి, ఉచితాలు ఇవ్వాలి. ఉచితాలు ఇస్తే ఏమవుతుంది, ఒకసారి గెలుస్తారు, మళ్ళీ రెండోసారి ఏమైంది, కామారెడ్డి ఎన్నికల ఫలితం చూడండి, 2 ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడిపోయినారు. మహారాష్ట్రలో ఏం చేశారు, ఇదే పద్ధతి అయింది కదా, మేము కూడా ఉచితాలు ఇస్తాము అక్కడ వాగ్దానం చేసి అని. అక్కడ కూడా అనమాట మహావికాస్ అగడి వాళ్ళు కూడా ఉచితాలు ఎన్నో ఇస్తామని వాగ్దానం చేశారు. చేస్తే ఏమైంది, గెలవడం ఏమో అటు వదిలేసేయండి, మెజారిటీ రావడం. అసలు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఏ పార్టీకి అన్ని పెట్టేబేట సర్దుకోవాల్సి వచ్చింది అనమాట. అంత ఘోరంగా ఓడిపోయినారు. అంటే ప్రజలను మూర్ఖులు చేయాలనుకుంటే కాదనమాట. వీళ్ళేంటి, ప్రజలను మూర్ఖులు చేసి సోమరులను మనం పెంచుకుంటూ పోవాలి, తాగుబోతులను పెంచుకుంటూ పోవాలంటే మహారాష్ట్ర వాళ్ళు కిక్అవుట్, నువ్వు ఇక్కడ పనికిరావనైనా మీ పార్టీ మాకు అని చెప్పారు. అదే జరుగుతుంది. రాబోయే కాలంలో ఏంటంటే ఉచితాలు ఇచ్చామని గొర్రెలు చేద్దాము ప్రజలను అనుకుంటే, సోమరులను చేద్దాం అనుకున్నా, లేకపోతే తాగుబోతులు చేద్దాం అనుకున్నా వాళ్ళ ఉద్దేశం, ఒకరోజు ఏం చేస్తుంటే వాళ్ళని కూడా తరిమి కొడతారనమాట. నేను నా వీడియోల ద్వారా ప్రజలకు నిజం చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాను. అది కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే నిజాన్ని ఎప్పుడు కూడా మనం ఒప్పుకోవాలి. ఏదో నేను టీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, నేను కమ్యూనిస్ట్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తున్నాడు అంటే కాదు. అక్కడ నిజం ఏం జరిగింది అనేది నేను వార్తాపత్రికల క్లిప్పింగ్స్ కూడా వేసి మీకు చూపిస్తున్నాను. ఆ నిజం ఏంటో మీరు చూడండి. అంతేగాని నాకు నచ్చలేదు, నేను ఈ ఛానల్ నాకు నచ్చలేదు, నేను తిడతాను, 2 నిమిషాలు 1 నిమిషం చూసి కొంతమంది కామెంట్ రాస్తుంటారు అనమాట. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. అటువంటి వాళ్ళు లక్షల్లోనో లేకుంటే కోట్లలోనే ఉంటారు. అలా కాకుండా దేశం అంటే ఏంటి, నేను పట్టించుకుంటాను దేశం గురించి అనేవాళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తాను. తర్వాత ఇంకో విషయం మీద మీకు అవగాహన కల్పించడానికి వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.